హాయ్ హలో నమస్తే. ఈ క్లాస్లో మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. లాస్ట్ క్లాస్లో ఏం చేసాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూసాం కదా. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ లైక్ అంటే ప్రెజెంట్లీ జరుగుతుంది అండ్ ఆల్సో ఇట్స్ ఆల్సో కంటిన్యూయింగ్. ఇట్ ఈస్ లైక్ ప్రెజెంట్లీ డూయింగ్ అండ్ ఆల్సో కంటిన్యూయింగ్. అర్థమైందా? ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ అట్ ప్రెజెంట్ టైం అండ్ ఆల్సో కాల్డ్ ఏ రన్నింగ్ యాక్షన్. ఈ స్ట్రక్చర్ మనకు ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఆఫ్ వర్బ్. ఇంగ్ ఫామ్ ఆఫ్ వర్బ్ అంటే V4 అంటే వర్బ్ 4 కదా. V1 V2 V3 V4 అవి లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం, ప్రీవియస్ క్లాసెస్లో. గుర్తుందా మీకు? సో ఇంగ్ ఫామ్ అంటే V4. ఇక్కడ V4 అని మెన్షన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం యూస్ చేసే బీ ఫామ్ ఏంటి? యామ్, ఆర్, ఈస్. ఈ 3 మాత్రమే. జనరల్గా బీ ఫార్మ్స్ అంటే ఏంటి? యామ్, ఆర్, ఈస్, వర్స్, వర్, బీ, బీన్, బీన్. ఇవి 8 బీ ఫార్మ్స్ జనరల్గా. ఓకే, బట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రం మనం యూజ్ చేసే బీ ఫార్మ్స్ ఇవన్నమాట, యామ్, ఆర్, ఈస్. ఓకే, సో ఇందులో మనకు కావాల్సిన ఏమేమి క్యాల్కులేట్ అవుతాయంటే గోల్స్ ఆఫ్ దిస్ ఏంటి అంటే గోయింగ్ ఆన్, యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఆల్సో యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్లో జరిగే యాక్షన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, ప్రెజెంట్ జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో జరిగే యాక్షన్ అంటే ఆల్రెడీ డిసైడ్ అయింది అని అర్థం. ఓకే, ఆల్రెడీ డిసైడ్ అయిన యాక్షన్ ఫ్యూచర్లో జరిగేది ఆల్రెడీ డిసైడ్ అయింది. లైక్ ఐఎమ్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో, రేపు ఢిల్లీకి వెళ్ళాలి అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కదా. సో అట్లా. ఓకే, నార్మల్గా యాక్షన్ గోయింగ్ ఆన్ అంటే షీ ఈస్ డాన్సింగ్, హీ ఈస్ సింగింగ్, దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ వర్కింగ్, షీ ఈస్ ఈటింగ్. ఓకే, సో అట్లా అన్నమాట. ఇప్పుడు ఇందులో మీకు క్వశ్చనింగ్ చూపిస్తాను నేను. ఇక్కడ ఈజ్ అనేది జనరల్గా ఈజ్ అనేది హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వాడతారు. ఓకే, సబ్జెక్ట్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వాడతారు. అది గుర్తుపెట్టుకోండి. ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది క్వశ్చనింగ్ పార్ట్ అనమాట. అంటే క్వశ్చన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది స్ట్రక్చర్? ఎస్, రిప్లై ఎస్ వచ్చేటప్పుడు ఎలా అంటే పాజిటివ్ రిప్లై, నెగిటివ్ రిప్లైలో. ఓకే, ఏంటి? యామ్, ఆర్, ఈజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఇన్ఫార్మ్ అంటే V4. ఓకే, ఎస్ అంటే సబ్జెక్ట్ ఇటు పోయి యామ్, ఆర్, ఈజ్ మధ్యలోకి వచ్చి ప్లస్ V4. ఇది కూడా అంటే యామ్ నాట్, ఆరెంట్, ఈజెంట్, నో అని చెప్పడానికి. ఓకే, ఆర్ యూ ఈటింగ్, ఇది సింగులర్లో ఆర్ యూ ఈటింగ్ అని ఒక పర్సన్ అడిగామంటే ఐ యామ్ ఈటింగ్ అని చెప్తారు. ఐ యామ్ ఈటింగ్, ఐ యామ్ ఈటింగ్. ఇంగ్ ఫామ్ ఉంది కదా V4. ఐ యామ్ నాట్ ఈటింగ్, ఆర్ యూ ఈటింగ్, వీఆర్ ఈటింగ్. 2-3 ఉన్నారు, అడిగాం. అట్లా అడిగినప్పుడు ఎట్లా అంటే ఆర్ యూ ఈటింగ్, వీఆర్ ఈటింగ్, వీఆర్ నాట్ ఈటింగ్, ఆర్ యూ ఈటింగ్, వాళ్ళు తింటున్నారా అన్నట్టుగా. ఆర్ యూ ఈటింగ్, దే ఆర్ ఈటింగ్, దే ఆర్ంట్ ఈటింగ్. ప్లూరల్లో అనమాట. ప్లూరల్లో ఇలా. ఈజ్ హీ ఈటింగ్, హీ ఈజ్ ఈటింగ్, షీ ఈజ్ ఈటింగ్, ఇట్ ఈజ్ ఈటింగ్. హీ, షీ, ఇట్ ఇప్పుడే చెప్పాను కదా, వీటికి మాత్రం ఈజ్ వస్తుంది, మిగతా అన్నిటికీ ఆర్ వస్తుంది. ఓకేనా? ఈజ్ వచ్చినప్పుడు నో చెప్పాలంటే ఇజెంట్. ఓకే, ఎక్సర్సైజ్ చూద్దాము. దానికన్నా ముందు క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ మిస్టేక్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం నార్మల్గా ఇలా మిస్టేక్స్ ఎలా వస్తాయంటే ఆర్ యూ గో దేర్, యాజ్ హీ గోయింగ్ దేర్ నౌ, ఐ ఆమ్ గోయింగ్ దేర్ నౌ, దే ఓంట్ కమింగ్ హియర్ నౌ, వేర్ యూ ఆర్ గోయింగ్ అంటే ఇలా అడుగుతామన్నమాట. ఇవి మిస్టేక్స్. ఆర్ యూ గో దేర్ అనేది అలా చెప్పకూడదు. ఆర్ యూ గో దేర్ అన్నప్పుడు ఆర్ యూ గోయింగ్ దేర్, గో. ఇది V4 యూజ్ చేయాలి కదా మనం. ఇందులో V4 కదా ఇన్ఫార్మ్ యూజ్ చేయాల్సింది ఇందులో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. సో అప్పుడు ఏం చేయాలి? ఆర్ యూ గోయింగ్ దేర్, యాజ్ హీ గోయింగ్ దేర్ కాదు, ఈజ్ హీ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి. ఓకే, ఈజ్ హీ గోయింగ్ దేర్ నౌ, క్వశ్చన్ మార్క్ అనమాట ఇది. ఐ యామ్ వస్తుంది ఎప్పుడైనా, ఐఆర్ రాదు కదా. ఐ యామ్ గోయింగ్ దేర్ నౌ, దే ఓంట్ కమింగ్ హియర్ నౌ కాదు, దే ఆరెంట్ కమింగ్ హియర్ నౌ. ఆరెంట్, ఓంట్ లేదు ఇక్కడ. ఆరెంట్, ఇజెంట్, ఆరెంట్, ఆమెంట్. ఆ 3 కదా మనం నో చెప్పాలనుకున్నప్పుడు. అవునా? సో అలా. వేర్ యు ఆర్ గోయింగ్, ఇది జనరల్గా చేస్తుంటాం. వేర్ యు ఆర్ గోయింగ్ అలా అడుగుతాం. వేర్ ఆర్ యూ గోయింగ్ ఎప్పుడన్నా సబ్జెక్ట్ ముందు వచ్చి ఆ తర్వాతే బీ ఫామ్ రావాలి.
ఓకే, అది రాసా. బీ ఫామ్ కమ్స్ ఫస్ట్ అండ్ సబ్జెక్ట్ నెక్స్ట్. సారీ, బీ ఫామ్ ముందు వచ్చి సబ్జెక్ట్ తర్వాత రావాలి. వేర్ ఆర్ యూ గోయింగ్ అలా అడగాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ చూద్దాం మనం. ఇవి సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఎలా అంటే లుక్ ద ఓల్డ్ మ్యాన్, లుక్ ద ఓల్డ్ మ్యాన్ డాష్ అక్రాస్ ద స్ట్రీట్. వర్బ్ ఇచ్చారు వాక్ అని. మనం ఇక్కడ ఏం రాస్తాము, మ్యాన్ ఒక పర్సన్ గురించి చెప్తున్నప్పుడు హీ అని తీసుకుంటామని చెప్పాం కదా. పేరు వచ్చిన పర్సన్ మ్యాన్ గర్ల్ అలా వచ్చిన హీ షీ తీసుకుంటా అన్నాం కదా. హీ షీ వచ్చినప్పుడు ఈజ్ రాస్తాం. మ్యాన్, లుక్ ద ఓల్డ్ మ్యాన్, లుక్ ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ వాకింగ్ అక్రాస్ ద స్ట్రీట్. V4 కాబట్టి ఇది. దే వస్తే ప్లూరల్ కాబట్టి ఎక్కడైనా ప్లూరల్ కాబట్టి ఆర్. దే ఆర్ వాచింగ్. మదర్ ఈజ్ కుకింగ్, మదర్ షీ అంటాం కదా, షీ ఈజ్ కుకింగ్. అండ్ అంబ్రెల్లా, టేక్ అన్ అంబ్రెల్లా విత్ యూ. ఇట్ ఈస్ రైనింగ్, ఇట్ వచ్చినప్పుడు కూడా ఈజే వాడతాం. ఇట్ ఈస్ రైనింగ్. దీపా ఈజ్ క్రయింగ్ బికాస్ షీ లాస్ట్ హర్ పర్స్. దీపా, షీ ఈజ్ క్రయింగ్. ద స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్, చాలామంది ఉన్నారు, ప్లూరల్ కదా. ఇంకో బ్రాకెట్లో ఇచ్చే వర్బ్ అవి ఇంక్ ఫామ్లో రాస్తాం. స్వాతి కెనాట్ టాక్ టు యూ బికాస్ షీ ఈజ్ డూయింగ్ హర్ హోంవర్క్. చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. అర్థమైందా? అట్లానే షీ ఈజ్ ఆల్వేస్ టీచింగ్ హర్ చిల్డ్రన్. హీ ఈజ్ ఆల్వేస్ ప్రైజింగ్ హిస్ ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా వాడుతూ ఉంటాం డిఫరెంట్ వర్డ్స్ అనేవి. అండ్ ఇంకా ఉన్నట్టున్నాయి. సి, ఐ యామ్ డూయింగ్ మై హోంవర్క్. ఐ వస్తే యామ్ వస్తుంది. ఐ ఈజ్ అంటే సారీ, ఐ ఈజ్ ఐ ఆర్ రాదు కదా. ఐ యామ్ డూయింగ్ మై హోంవర్క్. షీ హీ వచ్చినప్పుడు ఈజ్. ఇది ఇంక్ ఫామ్లో రాయాలి. షీ ఈజ్ డ్రింకింగ్ వాటర్, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. దే వచ్చినప్పుడు ప్లూరల్ కదా. ఆర్ డాన్సింగ్ ఎట్ పార్టీ. ఇట్ ఈస్ రైనింగ్ ఎట్ బెంగళూరు. ఓకే, ఇట్స్ క్లియర్ నో. ఇక్కడ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, సో అది డిస్కస్ చేద్దాము. షీ డాష్ చెస్ విత్ హర్ ఫ్రెండ్స్. అంటే నాట్ వర్క్, ప్లే అని ఉంది కదా. అంటే షీ ఈజ్ నాట్ వర్కింగ్, షీ ఈజ్ ప్లేయింగ్ చెస్ విత్ హర్ ఫ్రెండ్స్. ఇక్కడ షీ వచ్చింది, ఎలా రాయాలి లీవ్ని? షీ ఈజ్ లీవింగ్ ఫర్ అమెరికా నెక్స్ట్ ఇయర్. వాట్ యు ఆర్ రీడింగ్ ఎట్ ప్రెజెంట్? ఐ ఆమ్ రీడింగ్ ఎ పోయం. వీ హ్యావ్ లంచ్. ఎలా రాస్తాం హ్యావ్ని? వీఆర్ హ్యావింగ్, వీ ఈజ్ హ్యావింగ్ రాయం. వీ వచ్చిందంటే వీఆర్ హ్యావింగ్ లంచ్, ఎందుకంటే ప్లూరల్ కదా. ఎట్ 2 o'clock టుమారో as రామ్ ఈజ్ క్యాచింగ్ ఎ నూన్ ట్రైన్. మీనా యూజువల్లీ డస్ ద కుకింగ్ బట్ ఐ ఆమ్ డూయింగ్ ఇట్ టుడే యాజ్ హీ ఇజంట్ హియర్. ఓకే, ఇట్స్ క్లియర్ కదా. అలా రాయాలన్నమాట ఎగ్జాంపుల్స్. సో ఇంకా ఏమన్నా ఎగ్జాంపుల్స్ మీకు ఐడియా ఉంటే చెప్పండి, కమెంట్ చేయండి, సో దట్ మనం డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ఈ వీడియోలో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం.